Step into Value Zone Hypermart Button Cheru. నమస్తే, నేను విజయ్. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా అలాగే వైఎస్ఆర్సి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల త్వరలోనే కాంగ్రెస్ పార్టీని విలీనం చేయడం అనేది ఇక లాంఛనంగా మారింది. ఆమె రేపు రాత్రి ఢిల్లీకి వెళుతున్నారు. ఇవాళ ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద కుమారుడికి సంబంధించినటువంటి వివాహ ఆహ్వాన పత్రికను అక్కడ ఉంచి అక్కడ ఆయన ఆశీస్సులు తీసుకున్న తర్వాత రాజకీయాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా షర్మిల తీసుకోబోతున్నారు. ఏంటంటే షర్మిల ఇప్పుడు తెలంగాణతో పాటుగా ఏపీ పాలిటిక్స్లో కూడా బాగా వినిపిస్తున్నటువంటి పేరు షర్మిల. తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో షర్మిల ఇక్కడి నుంచి పోటీ చేయాలి, తెలంగాణలో పాలేరు అసెంబ్లీ నుంచి లేదంటే మరొక స్థానం నుంచి పోటీ చేయాలంటూ కూడా షర్మిల భావించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎందుకో ఆమెని హోల్డ్లో ఉంచారు. అప్పుడు అందరూ కూడా షర్మిల పని అయిపోయింది, షర్మిల ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తారు అంటూ కూడా అందరూ భావించారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయం అలాగే షర్మిల వేస్తున్నటువంటి అడుగులు ఇప్పుడు ఏపీతో పాటుగా తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇప్పుడు హాట్గా మారాయని చెప్పుకోవచ్చు. అందుకు ఉదాహరణ ఏంటంటే తాను నేరుగా అక్కడ ఏఐసిసి పెద్దలను కలిసిన తర్వాత పార్టీ విలీనానికి సంబంధించినటువంటి అంశం అక్కడ ఆ ప్రక్రియ స్టార్ట్ అయ్యి ముగిసిన తర్వాత ఆమె పార్టీలో కీలక బాధ్యతలు అంటే ఏపీ కాంగ్రెస్కు సంబంధించినటువంటి అధ్యక్షురాలి బాధ్యతలు తీసుకోబోతున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఏపీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని కూడా చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్గా ఉన్నటువంటి గిడుగు రుద్రరాజు కూడా ఆ విషయాన్ని చెప్పారు. ఖచ్చితంగా ఆమెను ఆహ్వానిస్తున్నాం, ఆమె అధ్యక్షురాలుగా ఉండడం మాకు ఒక సంతోషం అంటూ కూడా వారందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా నేను షర్మిలతో వెంటే నడుస్తానంటూ కూడా ఆయన ఇటీవల వైసీపీకి రాజీనామా చేసినటువంటి ఆర్కే ఇప్పుడు షర్మిలతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన ఒక ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు షర్మిల అడుగులు ఎటువైపు ఉండబోతున్నాయి, ఏపీ రాజకీయాల్లో ఈమె పాత్ర ఎలా ఉండబోతుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా ఆ పార్టీ బలపడబోతుంది అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా షర్మిల ఎపిసోడ్ను తమకు అనుకూలంగా మలుచుకోవాలని ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి దీని వెనక ఉన్నారు. రేవంత్ రెడ్డి స్కెచ్ అంతా వేశారు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ఏ విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఇక్కడ ముందుకు వచ్చారో అదే స్థాయిలో ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీని తిరిగి బతికించాలి, బలోపేతం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఇప్పుడు అధిష్టానం రేవంత్ రెడ్డి ద్వారా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్కెచ్ను ఏపీలో అమలు చేస్తున్నారంటూ కూడా రాజకీయ వర్గాలు ఒక పెద్ద విశ్లేషణ చర్చ నడుస్తుంది. దానికి మనం బలం చేకూర్చే విధంగా ఇక్కడ కొన్ని కామెంట్స్ను కూడా చూడవచ్చు. ఎస్ విహెచ్ పార్టీలో సీనియర్ నాయకుడు ఎక్స్ ఎంపీగా ఉన్నటువంటి వి హనుమంతరావు చేసినటువంటి కామెంట్స్. ఆయన తాజాగా ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ను ఒకసారి చూద్దాం. ఏ విధంగా షర్మిల ఎపిసోడ్ను కాంగ్రెస్ క్లైమ్ చేసుకుంటుంది తెలంగాణలో అనేది కూడా ఒకసారి ఇక్కడ మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. న్యాయం చేస్తాడనేది నాకు నమ్మిక. దీనితో ఒక శుభ సూచిక ఏంది తెలుసా? పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రలో షర్మిల గారు కూడా ప్రవేశం అయింది. ఎస్ అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పనితనం కావచ్చు, ఆయన పరిపాలనా విధానం ప్రారంభించినటువంటి తీరు కావచ్చు, వీటిని పొగుడుతూనే రేవంత్ రెడ్డి మార్కు పాలిటిక్స్ కనిపిస్తున్నాయి, రేవంత్ రెడ్డి ప్రభావం స్టార్ట్ అయింది అంటూ కూడా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీలో షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావడం అనేది కూడా ఒక శుభసూచకం. అందుకు రేవంత్ రెడ్డి ఇక్కడ చేస్తున్నటువంటి పరిపాలన కావచ్చు, రాజకీయాలు కావచ్చు, ఇవన్నీ అని కూడా హనుమంతరావు చెప్తున్నారు. ఇక్కడ ఏమున్నదని వచ్చినావు అమ్మా, నువ్వు ఉన్నావు ఇక్కడ ఆడబిడ్డవే, ఇక్కడ ఆడపిల్లవే ఒప్పుకుంటా. కానీ ఎక్కడనైతే పోగొట్టుకున్నదో అక్కడనే ఫైట్ చేస్తే అదేదో పాట ఉన్నది, ఏది ఆకులు రాలితే మళ్ళా పురుగుతుందని ఒక పాట అయినా, అక్కడ నీకు న్యాయం జరుగుతుంది. ఈ పని మొదలు ఎప్పుడో చెప్పిన అమ్మ, నువ్వు ఇక్కడెందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు? ఫైనల్ గా షీ హాజ్ అగ్రీడ్. అండ్ నేను అనుకుంటాను రాహుల్ గాంధీతో కలిసి ఆంధ్రలో కూడా కాంగ్రెస్ వచ్చేసరికి అందులో రాజశేఖర రెడ్డి ఒక మంచి ఉద్దేశం తీసేటోడు, అదే సూచించేటోళ్ళు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.
సో ఇది అంటే ఇప్పుడు మనం చూడవచ్చు విహెచ్ కూడా విహెచ్ అంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి ఆ విహెచ్ చేసినటువంటి కామెంట్స్ను కూడా ఒకసారి మనం పరిశీలిస్తే రేవంత్ రెడ్డి మార్క్ పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక శుభ పరిణామాలు వస్తున్నాయి, మారుతున్నాయి. రాజకీయ పరిస్థితులు కూడా రోజు రోజుకు సమీకరణాలు మారిపోతున్నాయి. అందులో భాగంగానే అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా తన బలమైనటువంటి ముద్రను వేసుకున్నారో, ఉమ్మడి ఏపీలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన టైంలో ఎలాంటి ప్రభావాన్ని చూపించారంటూ కూడా ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన బిడ్డగా ఉన్నటువంటి షర్మిల తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది కూడా సంతోషం. గతంలో కూడా షర్మిలకి నేను చెప్పాను, తనతో మాట్లాడినప్పుడు కూడా షర్మిలకి ఇదే అంశాన్ని చెప్పానంటూ కూడా విహెచ్ చెప్పారు. అమ్మ టైం వేస్ట్ చేసుకోకు, ఇక్కడ నువ్వు అక్కడికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది, ముఖ్యంగా ఏపీ రాజకీయాల మీదే ఫోకస్ చేయి అనేటువంటి ఒక సమాచారాన్ని, ఒక డైరెక్షన్ని తాము ఇచ్చినట్టుగా విహెచ్ చెప్పారు. సో ఇక్కడ చూడవచ్చు తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా ఇప్పుడు ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీని తిరిగి స్టార్ట్ చేయాలి, తిరిగి బలోపేతం చేయాలి అనేటువంటి ఒక దృక్పథంతో వీరందరూ కూడా పనిచేస్తున్నారు అనుకోవచ్చు. అందుకే ఈ టాస్క్ నంతా కూడా వెనక నుంచి ఇక్కడి నుంచి తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు నడిపిస్తున్నారు అనుకోవచ్చు. అందులో భాగంగానే షర్మిల ఇప్పుడు త్వరలోనే ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారమే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా షర్మిలకు ఒక కీలకమైనటువంటి బాధ్యతలను అప్పచెప్పేటువంటి అవకాశం ఉంది. సో ఇక షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేయబోతారు అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది. కొన్ని వర్గాల్లో అయితే మాత్రం ఆమె నల్గొండ ఖమ్మం స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తారనేటువంటి ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆమె ఏపీ కాంగ్రెస్లో అధ్యక్షురాలుగా ఉంటున్నారు కాబట్టి అక్కడే ఆమె పోటీ చేస్తే బాగుంటుంది. సో అక్కడే ఆమె పోటీ చేయాలి. ముఖ్యంగా కడపలో అంటే వైఎస్ కుటుంబానికి కడప అనేది ఒక సెంటిమెంట్గా ఉన్నటువంటి అలాగే బలమైనటువంటి నియోజకవర్గంగా లోక్సభ స్థానంగా మనం చెప్పవచ్చు. సో అక్కడి నుంచే షర్మిల పోటీ చేస్తుందా లేదా అనేది కూడా మనకి మరికొద్ది రోజుల్లోనే స్పష్టమయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇది షర్మిల ఇంపాక్ట్, అటు షర్మిల అంశాన్ని అటు తెలంగాణ కాంగ్రెస్ అలాగే ఏపీ కాంగ్రెస్ రెండు కూడా తమకు అనుకూలంగా రాబోయేటువంటి ఎన్నికల్లో మలుచుకునే విధంగా పావులు కదుపుతున్నారని చెప్పవచ్చు. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.